ముఖ్యంగా చెప్పాలంటే వారితో ఎన్నో హిట్లు తీసిన కోదండరామరెడ్డి గారు మా నెల్లూరు జిల్లా అతను. అదేవిధంగా వారిని ఒక స్టార్డమ్ వారికి నిలబెట్టిన ఖైదీ అనే సినిమాని నిర్మించిన నిర్మాతలు కూడా మా నెల్లూరు జిల్లాకు చెందిన వారేను. ఎక్కువగా ముఖ్యంగా వారు అంచెలంచెలుగా అలా అలా ఎదుగుతూ ఈరోజు కూడా ఒక మంచి హృదయంతో మంచి భావంతో చిరంజీవి బెడ్ బ్యాంక్ లాంటివి చేసి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నాడని చెప్పవచ్చు. వారి నట వైభవాన్ని గురించి చెప్పవాలంటే వారు ఎన్నో రకమైన పాత్రలను కానీ అటు హాస్య పాత్రలు అయితేమి అటు హీరోయిజానికి సంబంధించిన పాత్రలు అయితేమి ఎన్నో చేసి ఎంతో పేరు తెచ్చుకున్నారు. అది ఆయన కష్ట ఫలితమే అని చెప్పవచ్చు. వారు ఇంకా కూడా ఇప్పటికి కూడా ఎన్నో చిత్రాల్లో నటిస్తూనే తన జీవితాన్ని ఈ చలనచిత్ర రంగానికి అంకితం చేశాడని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలామంది నటులు వస్తుంటారు పోతుంటారు, కానీ చిరంజీవి అని అంటే చిరంజీవి అని చెప్పవచ్చు. ఎప్పటికీ ప్రేక్షక హృదయాల్లో ఆయన ఒక చిరంజీవిగా వెలుగొందుతున్నాడని చెప్పవచ్చు.